ఓం శ్రీ కాలభైరవాయ నమః. నేను స్వామి శ్రీ బోధానంద కాలభైరవ శ్రీ మహాకాలభైరవ శక్తిపీఠ పీఠాధిపతిని. స్వామి బోధానంద గోసేవాశ్రమానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను మీ అందరికీ సుపరిచితుడినే. 2020వ సంవత్సరం ఉగాది నాడు మా యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో గీతారెడ్డి గారు, శాశ్వత ధర్మకర్త నరసింహమూర్తి గారు, మా ఎమ్మెల్యే గారు సునీత మహేందర్ రెడ్డి గారు, వీరందరి చేతి మీద గుండా చాలామంది గురువులు, పెద్దలు, మహాత్ములు అందరి చేతి మీద గుండా కాలభైరవ గురువు పంపినటువంటి, రాజమండ్రి కాలభైరవ గురువు పంపినటువంటి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక గొడుగు పెట్టి ఉంచాము. తర్వాత ఒక సంవత్సరం అయిన దగ్గర నుంచి మెల్లగా ప్రారంభించి ఇప్పుడు కూడా ఇంకా అసంతృప్తిగానే అసంపూర్తిగానే ఉన్నటువంటి టెంపుల్ని మీరు చూశారు ఇప్పుడు దాకా. ఇక కాలభైరవునికి ప్రతినిత్యం వాయిద్యాలతో అనేక రకాల సేవలు చేయటం, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం, ఎక్కువగా అష్టమి, అమావాస్య, పౌర్ణమి, మంగళవారాలు, ఆదివారాలు, శనివారాలు ఇట్లాంటి పర్వదినాల్లో ఉగ్రదేవతలు, గ్రామదేవతలుకి రోజు నిత్య పూజలు లేకపోయినా విశేషమైనటువంటి పర్వదినాల్లో, ఇప్పుడు గ్రామదేవతలకు కూడా అంతే కదండి, సంవత్సరానికి ఒకసారి చేస్తాం. మేము ఎక్కువగా అష్టమి, అమావాస్య, పౌర్ణమి దినాల్లో నిమ్మకాయలు మాల వేస్తాం. ఎవరు వచ్చినా వారి కర్మఫలాలు సరిగా లేని వాళ్ళు, జాతకాల్లో దోషాలు ఉన్నవాళ్ళు, రాహుకేతు శని దోషాలు ఉన్నవారు, శని మహాదశలు ఇట్లాంటివి, అష్టమ శని, అర్ధాష్టమి శని ఇలా నడిచేటువంటి వారు ఎవరైనా సరే వచ్చినప్పుడు వారి వయసు ఎంతో అంత వయసు నిమ్మకాయలు మాల వేయించటం, బూడిద గుమ్మడికాయలు తిప్పి స్వామి దగ్గర వెలిగించటం, ఇలాంటి విశేషమైన తంత్రశాస్త్రంలో భైరవ సంబంధమైన తత్వంలో భైరవ తంత్రాల్లో ఏం చెప్పబడినటువంటిదో మా గురు పరంపరగా చెందినటువంటి ఇది భైరవ సంబంధమైనటువంటి తాంత్రిక విషయాలన్నీ చేయటం, వారి కర్మ పరంపర దోషాలన్నింటినీ, వారి చెడు కర్మ దోషాలను తొలగించడానికి ప్రయత్నం చేయటం, ఆ కాలభైరవ యంత్రాన్ని కట్టడం, ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం అన్నమాట. మధ్యాహ్న సమయంలో స్వామివారు ఆ స్వప్నంలో నరసింహస్వామి వారు ఆయన సింహరూపంలో ఉండి నాకు కళలో ఇక్కడ స్థానం ఇస్తానన్నటువంటి కళ ఇప్పటికీ నన్ను వెన్నాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అది అప్పుడే జరిగినట్టుగా, ఇప్పుడే కళలో ఇప్పుడే ఇదే రోజు కనపడిందా అనిపించేటట్టుగా ఆ స్మృతిలో ఉండటం జరిగింది. తర్వాత స్వామివారిది స్వాతి నక్షత్రమే, నేను ఉపాసించేటువంటి కాలభైరవ స్వామివారిది కూడా స్వాతి నక్షత్రమే. అందుకని స్వాతి నక్షత్రం అప్పుడు కూడా మా కాలభైరవ క్షేత్రంలో విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఈ క్షేత్రంలో కాలభైరవుని ప్రతిష్ఠించాలని నేను అనుకోవటమే కాకుండా కొంతమంది పెద్ద తరం వాళ్ళు, ముఖ్యంగా ముదిరాజు కులస్తులైనటువంటి నాకు బాగా పరిచయం ఉన్న జానయ్య గారు, ఈ జానకి రామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్పేవారంటే, మీరు ప్రతిష్ఠించాలని అనుకుంటమే కాదండి, పూర్వం ఇక్కడ కాలభైరవుడు ఉండేవారంట, ఏదో వరద లాంటిది ఏదో వచ్చి చెరువు ఏదంతా అయిపోయే గ్రామం ఇక్కడే, ఇప్పుడు మీరుండే ఆశ్రమ ప్రాంతంలో గ్రామం ఉండేది, ఆ గ్రామం ఇప్పుడు అటు వెనక్కి వెళ్ళిపోయింది, ఈ వీరభద్ర టెంపుల్ కూడా అలానే మునిగిపోయినట్టు అయిపోతే తర్వాత వెలికి తీశారు, ఇక్కడ కూడా కాలభైరవుడు ఉండేవారంట స్వామి, మీకు అందుకే ఈ సంకల్పం కలుగుతుందన్నారు. నేను ప్రతిష్ఠించినాక ఇంకా చాలా మరింతమంది బాగా పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంచేత మనకు వచ్చేటువంటి స్ఫురణ అనేటువంటిది స్వామివారే మన మనసులో ఉండి అక్కడ ఆయన కట్టించుకున్నారు అనేటువంటిది నా మనసుకు దృఢంగా నేను నమ్మాను. ఎవరైతే ఈ కాలభైరవ క్షేత్రానికి భూత పిశాచ బాధలు ఉన్నవాళ్ళు కానీ, మానసికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ఏదైనా శనిగ్రహ దోషం, రాహుగ్రహ దోషం, నవగ్రహ దోషాల్లో ప్రధానంగా రాహుశనులు, కేతుకుజి దోషాలు ఉన్నవారు అన్ని దోషాలను తీయగలరు స్వామి. వచ్చి ఇక్కడ 3 రోజులు నిద్ర చేసినట్లయితే ఆ స్వామివారి లాకెట్ అది కడతాము, ఆయన చేసేటువంటి ప్రదక్షిణాలు చేయిస్తాం 8 ఆకారంలో. మానసాదేవి ఉన్నారు ఇక్కడ, ప్రతిష్ఠించాము. మానసాదేవి వివాహాలు చేసేదానికోసం, సంతానాన్ని కలిగించేదానికోసం వైద్యం చేయగలము, యంత్రాలు కట్టగలము, పూజలు చేయగలం, నాగ పూజలు కూడా చేయగలం అన్నమాట. ఈ కాలభైరవ క్షేత్రంలో నిద్రించిన వారందరికీ భైరవ దర్శనం కలుగుతుందని చెబుతారు. అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయని చెబుతారు. అనేక మంది వారి మానసిక స్థితి సరిగా అయిందని, ఆరోగ్యం సరిగా అయిందని చెబుతారనమాట. కాలభైరవుడు చాలా మహిమ కలిగినటువంటి స్వామి. ఎక్కడైనా సరే కాలభైరవుడిని ఎవరైనా పూజించినట్టయితే చప్పును ప్రసన్నమయ్యేటటువంటి వాడుగా మంత్రశాస్త్రం చెప్పింది. ప్రజలకు కూడా వారి అనుభవాన్ని చెబుతారు. ప్రధానంగా మాదే స్వయంగా అనుభవం. స్వామివారు పిలిస్తే పలికేటువంటి దైవం.